పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు, పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు, నాదు కృప నిన్ను విడువదనెను, నాదు కృప నిన్ను విడువదనెను, నా సమాధానము ప్రభువే, నా సమాధానము ప్రభువే, సమాధాన గృహంబులోను సమాధాన కర్తములు, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలపరచుతన ప్రజలను, బలపరచుతన ప్రజలను, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. దయచేసి సమయంలో మరి సహోదరులు ఒక 2 పాటలు పాడతారు. అక్క కెజియా అక్క వస్తారు, అలాగే ద్వారకా తిరుమల కొమ్మర గ్రామం నుండి వచ్చిన సేవకురాలు వస్తారు, జగ్గంపేట నుండి వచ్చిన సేవకురాలు, అలాగే మన ఇక్కడ ఉండేటటువంటి అక్క కుమారక్క గారు. దయచేసి రండి. కేవలం అక్కలే వచ్చి ఈ పాట పాడతారు. కుమారక్క ఎక్కడున్నా మరి కుమారక్క రావాలి. సియోను గీతములో నుండి పాట సంఖ్య 608. మరి ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ 2010 సంవత్సరం సెప్టెంబర్ మాసము 1వ తేదీన ఒక సన్నివేశములో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మన మధ్యన ఉండిన మన కుటుంబ యజమాని దైవజనులు విజయరాజన్న గారు ఈ పరిచర్యను ప్రారంభించారు.
ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు ఆయన కృప ద్వారా ఇన్ని ఏండ్లు కూడా కాచినాడు. అందుచేత ఆయన చేసిన ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఇలాగున మనందరినీ సమకూర్చడానికి తల్లి గర్భంలో ఉండగానే అన్న విజయరాజు అన్న గారిని ఏర్పరచుకున్న సంఘటన కూడా ఈ పాటలోని ఒక చరణములో మనము చూస్తాం. దయచేసి పాడుకుందాం. చేసిన ఉపకారముల
చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడెదరు కృపకనికరముల మా దేవా కృతజ్ఞతలర్పింతు కృపకనికరముల మా దేవా కృతజ్ఞతలర్పింతు. దేవుని వాక్యం వినడానికి ముందు మరొక పాట మనం పాడుకుంటాం. దయచేసి కొంచెం ఎదురు జరగండి. చక్రబిడ్డలు అలా వెళ్ళిపోండి. చక్రబిడ్డలు అలా వచ్చి జరగాలి. నువ్వే ఇలా వచ్చేయాలి. కొంచెం అక్కడ ఎదురుకి రండి. ఇంకా వచ్చేవారు కూడా ఉన్నారు. నువ్వు ఎదురుకంటే వచ్చేవా అక్కడ నువ్వు ఎదురు ఏనమ్మా ఎదురు వచ్చేసి శివుని గీతములలో నుండి 166, పాత ప్రతులు ఉంటే 164. దేవుని
సమయంలో మన మధ్యన తాడేపల్లిగూడ నుండి వచ్చిన అన్న అకుల అన్నగారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తరువాత జగన్నాథపురం నుండి వచ్చినటువంటి దైవ సేవకులు మరి డానియల్ అన్నగారు మనలను ఆరాధన కొరకు వాక్యము ద్వారా నడిపిస్తారు. అకుల అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యము కొరకు. ఎవరైనా రిజిస్ట్రేషన్ దగ్గర మీ పేరు రాయించుకోకుండా ఉంటే దయచేసి మీ పేరు వ్రాయించుకోనండి. మీ ఊరు పేరు, మీ పేరు, ఫోన్ నెంబరు బయట వెలపట రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నారు, అక్కడ వ్రాయించుకోమని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతి నీకు స్తోత్రాలు. రాత్రి చక్కటి విశ్రాంతి నెమ్మదిచ్చి సామర్లకోట ఎఫ్రాతా ప్రార్థనా మందిరానికి నన్ను మమ్మలను సమకూర్చిన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. ఎంతోమంది దినం చూడకుండా వెళ్ళిపోయారు. వారికంటే మేము యోగ్యులం కాదు. కేవలం నీ కృపను బట్టి నన్ను అపోస్తుల పౌలు చెప్పినట్లుగా మీరు శ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే అని రాయబడిన మాటను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని సమకూర్చావు. చాలా దినాల తర్వాత మరొకసారి సమకూర్చిన ఉద్దేశం బట్టి, ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. ఇంకా నీ ఏర్పాట్లు ఎవరిని ఉంటే సకాలంలో నడిపించు. ఈ కూడికి ఆది అంతమైండము, మహిమనుంచుము. నీ ప్రసన్నత కొరకే వచ్చాం, నీ ముఖదర్శనం చేసుకోవడానికి వచ్చాం, ఈ సంచారం కోసం వచ్చాం. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో సంచరించు, నీ మహిమనుంచుము, కాపుదల దయచేయం. ఈ మేము ఇలాగా సమకూడు ద్వారా కొన్ని ఆత్మల రక్షణ కొరకే వచ్చాం. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా పేతురు అడిగినప్పుడు నీ దోణి లోతుకు నడిపించే వాళ్ళు ఏమన్నారు? విశ్వాసంతో నీ వైపు చూస్తుంటున్నాం. నిలబడే దాసుని ఆరాధన కొరకే నిలబడే దాసుని ఆత్మతో అభిషేకించుము. నీ బండ చాటున సిలువ చాటును దాయము. ఎక్కడ మాకు ఈ ఎఫ్రాతాలో మానవుడు కనపడకుండా చేయము. సిలువ వేయబడిన యేసును మాత్రమే మేము చూడడానికి మా కన్నులు తెరువుము. ప్రభువా కృప చూపించు. మా సమయాన్ని ప్రశస్తమైనదిగా చేయము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పారు. మా ఆరాధన ఆత్మతో ఉండినట్లుగా సహాయం చేయండి. నిశ్శబ్దమైన వాతావరణం దయచేయండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేయండి. ఆకాశంలో మహిమను కనుబర్చువాడా, భూమి మీద అంతటి నామం ఎంత ప్రభావం కలితే కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు, ఆయత్తపరచుమని, నిలబడే దాసుని ఆత్మీయంగా బలపరచుమని, ఆయన తలంపులు కొట్టివేసి నీ తలంపులు బిడకు దయచేయమని, కనికరం చూపించమని యేసు ప్రభువు వారు ఉన్నతమైన ఘనమైన నామంలో అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి జగన్నాథపురంలో సేవ చేస్తున్న మన ప్రియ అన్న డానియల్ అన్న గారు వచ్చి ఆరాధన కొరకు దేవుని వాక్యాన్ని మనకు పంచుతారు. అన్నారండి. దయచేసి మీ చంటి బిడ్డలను అటు ఇటు తిరగనివ్వద్దు. ఎవ్వరూ కూడా ఆరాధన సమయంలో వాక్యమును మనకు బోధిస్తున్నప్పుడు ఎవ్వరూ తిరగవద్దు. జేమ్స్ కెనన్య అనే స్తన్యపానము చేసే బిడ్డ కూడా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. కట్టడి చేయండి, ఆయన కూడా ఆఫ్ చేయండి. ఇంతేనా లేకదా? పై హైట్. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనాలు అందరూ కలిసి చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు అందరూ కలిసి చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా
మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నియమించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. లేఖన సహాయార్థం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. సంవత్సరం ఆఖరులో మీ వాగ్దాన ఫలాలు పొందుతూ కొనసాగుతున్నాం. మరొక నూతన దయా కిరీటం కొరకు ఆశపడుతున్నాం. ఈ నవంబర్ 15వ తారీఖు సామర్లకోటలో మీరు ఏర్పాటు చేసుకున్న ఎప్రత దీపస్తంభాన్ని బట్టి, మందిర స్థలాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి, దైవ సేవకుని కుటుంబాలను బట్టి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీలో మేము ఈ రీతిగా చేరటానికి ఈ స్థలాన్ని మీ అనాథ ప్రణాళికలో నేటి కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మరి పెద్దలు దాసులు అమరుసు గారు, వారు సంతతిలో మీ సేవకులు జెర్మీ అన్న, అక్క కేజీ అక్కని చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పెద్దలు సుధాకర్ గారు, జాన్ కుమార్ గారు, అన్న విజయరాజుని బట్టి మీకన్నా వందనాలు తండ్రి. చేరి వచ్చిన సహోదరులు వారు అంతా కూడా మీ విలువైన దేవుని లేఖనాలు ధ్యానించేవారు. వారి ముందు నేను నిష్ప్రయోజకుని, యోగ్యత లేని వాడిని. మరి ఈ సమయంలో మరి మీ చేత నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. మరి నన్ను మీకు అప్పచెప్పుకుంటూ నన్ను ఖాళీ చేయమని, మీ సిలువు చాటున మరుగుపరుతురమ్మని, మానవ హద్దుబాట్లు కలిగి ఉంటాను కృప చూపుతురమ్మని, ఆత్మచేత ఆరాధనకి మీరే బోధించి నోటు బొరగా వాడుకుని బలపరుతురమ్మని, మా అందరితో మాట్లాడుతురమ్మని, చేరువచ్చిన వారిని మైక్ శబ్దం ద్వారా వినేవారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని, సమయాన్ని మీకు అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ సహాయాన్ని కోరుసు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి సహాయం పొందుతూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. నేడు సామర్లకోట రావటం నేనైతే మొదటిసారి. మన పరిసరలో అనేక మందిరాలు ఉన్నప్పటికి కూడా దేవుడు మీతో పాటు తన పిల్లలుగా తన ఇంటికి నడిపిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీలో మనమంతా కూడా ఏక కుటుంబస్తులుగా 2020లో సహోదరులు మ్యాచి గారి ద్వారా నాకు ఈ యొక్క పరిచర్య నేను కూడా మరి పరిచయంలో ఎన్నికలే నన్ను కూడా మరి వాక్యం చెప్పడానికి వారు అవకాశం కల్పిస్తూ వచ్చారు. ఇది దేవుని ప్రణాళిక. నాటి నుంచి నేటి వరకు కూడా నిన్న ఉదయం కూడా ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీలో వాక్యం చెప్పడానికి మరి అన్నగారి ద్వారా దేవుడు స్థిరపరుతూ వచ్చారు. అయితే ప్రతి శుక్రవారం ఉదయకాలంలో నా పేరు దానియేలు, గోపాలపురం మండలం జగన్నాథపురం. అక్కడ నా తండ్రి సేవ నేను కొనసాగిస్తున్నాను, సాలెం ప్రార్థన మందిరం. ఇది నా పరిచయం. మరి నాకు 4 పిల్లలు, 3 వివాహాలైనవి, ఒక కుమార్తె ఉంది. వెటర్నరీలో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నా భార్య అనగా మా సేవకురాలు కూడా మరి వచ్చారు. మేమిద్దరం కలిసి వచ్చాం. మరి నాకు లొకేషన్ కూడా నేను చూసుకుని టైం లేదు. బస్ స్టాండ్ తిరిగి ఆటో వాళ్ళని అడుగుతా మరి నేను పోలీస్ స్టేషన్ ఒక బండ గుర్తుగా వచ్చాను. ఒక 60 గంట ఈ ఊరే పట్టింది. ఏదైనా కానీ దేవుడు మరి నాకు ఇచ్చిన సమయం ఎలాగే వాడుకుంటున్నానేమో క్షమించండి. అయితే మనం ఎఫెసీ పత్రికలో మరి 1వ అధ్యాయము 3వ వచనంలో మొదటి మాట ఉంచండి. తండ్రియగు దేవుడు అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ మొదటగానే పరలోకములో ఉన్న ఏకత్వాన్ని చూపించింది ఈ యొక్క వచనం. మనం ఆరాధన కొరకు వచ్చాం. తండ్రి ప్రణాళికలో కుమారుడు నెరవేర్చడానికి ఆయన 2000 సంవత్సరాలకు మునిపే ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు 3వ వచనం నుంచి 10 వచనాల వరకు కూడా తండ్రి గురించి వివరాలు రాసుకుంటూ వచ్చాడు. 6వ వచనం చూడండి, 4, 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రీని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై లేదా కుమార్తెలుగా తన పిల్లలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును
నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు ద్వారా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదింపబడిన వారుగా నేటి వరకు ఆయన ముద్రించి మనల్ని ప్రత్యక్షపరుతూ వచ్చాడు. ఇక్కడ తండ్రి ప్రణాళికని యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకి ఈ భాగ్యం పొందుకున్నామని ఇక్కడ లేఖనాల ద్వారా, అంటే టైం లేదు, 15 నిమిషాలు అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక మరి 20 నిమిషాలని నాకు పొడిగిస్తూ వచ్చారు. అందుకని వివరించడానికి కుదరదు. ఈ అధ్యాయం మీద, ఈ యొక్క ఎపిఎస్సి మీద 4 మాటలు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. రెండోది, అంటే ఇక్కడ అంతా చదువుకున్నవారు, నాకు చదువు తక్కువ ఉంది, నేను అంత వివరించలేను. అయితే దేవుని సేవను బట్టి సేవకుడిగా నాకు అవకాశం ఇచ్చారు అంతే. అయితే 10 వచనం నుంచి 12 వచనాలు కుమారుడు గురించి వివరంగా రాసుకుంటూ వచ్చాడు. ఎపిఎస్సి పత్రిక 3వ అధ్యాయం నుంచి, మొదటి అధ్యాయం 3 నుంచి మరి 9 వచనాలు మరి ఆయన తండ్రి ఆయన ఏకత్వాన్ని చూపిస్తున్నాయి. మరి 10వ వచనం నుంచి 12 వచనాలు చూడండి. ఇక్కడ నేను చదువుతాను, అందరూ మీరు చదివి నేను మళ్ళీ దానికి వివరం చెప్తే టైం ఎక్కువైపోద్ది. 10వ వచనంలో 3వ లైన్లో, క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. 11, 12 కలిసి ఉన్నాయి. మొదటి లైను, మరి క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచెను అంటున్నాడు. ఈ రీతిగా తండ్రి కుమారుడుని చూడగలుగుతున్నాం. మరి ఆరాధనకు మునుపు పరిశుద్ధాత్మ 13, 14 2 వచనాల్లో ఉన్నాయి చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతూ వచ్చాం. మనందరం కూడా మనకి సువార్త వాక్యం ద్వారా విన్నాం. మరి ఆనాడు తన శిష్యులైన 12 మంది లేదా 11 మందిలో చేర్చబడిన మత్తయి కూడా కలుస్తూ వచ్చాడు. 12 మంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు ప్రభువారు. ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడి భారతదేశానికి తోమా వచ్చాడు. తోమా ద్వారా మరి చరిత్రలో మనకి ఇజ్రాయెల్ దేశానికి సంబంధాలు ఉన్నాయి. ఇస్తేర్ కాలం నుంచి ముందు నుంచి కూడా ఉన్నాయి. అయితే మనకు సువార్త మాత్రం తోమా ద్వారా వచ్చింది. అయితే ఇక్కడ ఆ యొక్క సువార్తని పరిశుద్ధాత్మ ప్రతి వారికి వివరించి మనం రక్షింపబడిన వారు తొలగిపోకుండా మన నిత్యం కాపాడి ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మచేత ముద్రింపబడుతున్నాడు. రెండవది 14 వచనం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాచ్ఛమునకు సంచకరువు, అంటే భజానాగా ఉన్నాడు. ఆయన సంచకరువు అంటే భజానా. మన పట్ల ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే విలువ పెట్టుకున్నాడు. ఈ భూమి మీద అత్యంత విలువైనది రక్తం. ఎందుకంటే రక్తము ఆదికాండం 8వ అధ్యాయం ప్రకారం చాలా విలువైనది. భూమి మీద ఏ మానవులు జీవించాలన్నా, జంతువులు జీవించాలన్నా, ఆ జీవ రసాయనాలు, ఆ జీవజాలాలన్నీ కూడా ఈ శరీరానికి మరి అందించడానికి రక్తం ప్రాముఖ్యమైనది. ఈ రక్తం లేకపోతే మరి ఇప్పుడు భారతదేశంలో నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు తిరిగాను, 4 పక్క దేశాలు కూడా వెళ్ళొచ్చాను గతంలో. అయితే నేను 25 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు డివైడర్స్ చాలా తక్కువ ఉన్నాయి, సింగిల్ రూట్లు, డబుల్ రూట్లు ఉన్నాయి. అయితే యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి, అనేక యాక్సిడెంట్లు చూసిన వాడిని నేను. రక్తస్రావం ఎక్కువ జరిగి అవయవాలు పాడైపోయి ఆ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు ఏమయ్యేదంటే మరి ఆ రక్తం 4.5, 5.5, 6 లీటర్లు ఏమైనా కావచ్చు ఆరోగ్యాన్ని బట్టి. ఈ రక్తస్రావం వల్ల ఏం జరిగేదంటే ఆ యొక్క మానవులు వికతజీవులు అవుతూ వచ్చేవారు. అయితే ఆ రక్తాన్ని మనం ముట్టుకోకూడదు, తినకూడదు అని చెప్తూ వచ్చాడు. ఆ రక్తం ద్వారా ఆయన తన శరీరాన్ని ఇచ్చాడు, తన బాహ్య స్థితిని ఇచ్చాడు, రక్తాన్ని కాస్తూ వచ్చాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెడుతూ వచ్చారు, తన చేతుల్లో చీలలు దిగ్గొడుతూ వచ్చారు. ఆయన కాళ్ళల్లో కూడా మరి 3 మేకులు అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. అంటే తన శరీరంలో మరి ఏం లేదు, ఆ రక్తం బ్యాలెన్స్ అనేది లేదు. రోమా సైనికుడు మరి మంది సూర్యమాన కాలము, వాళ్ళది చంద్రమాన కాలం. సాయంత్రం 5 అయితే ఆ బాడీ పైన ఉండకూడదు, ఒకవేళ బ్రతుకుంటే చంపాలి. అందుకుని ప్రభువారిని ఆ రోమా సైనికుడు ఏం చేశాడు, బళ్ళెము తీసుకుని డొక్కలో పోస్తూ వచ్చాడు. ఈ డొక్కలో ఈ 2 రిబ్స్ విడిపోయి
ఊపిరితిత్తులకి తగిలి కాలేయనికి తగిలి హార్ట్కి పొడుచుకుంటూ వచ్చింది. హార్ట్లో ఉన్న 4 గదులు కూడా విచ్ఛిన్నం అవుతూ వచ్చింది. ఇప్పుడు రక్తము నీళ్లు కారుతూ వచ్చాడు ప్రభువారు. అందుకనే అంత విలువైన వారు ఈ త్రిత్వంలో భాగంగా మనం రక్షింపబడ్డాం. నేటి వరకు కూడా దేవుని రాకడ వరకు కూడా మనం ఎలా ఉండాలి? ఆ సంఖ్య కరువులో ముద్రింపబడిన భద్రతగా ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎఫెసీ పత్రిక మీద నేను 4 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీ పత్రికలో చూడండి ఎవరెవరు ఉన్నో చూద్దాం. మొదటి వచనంలో ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసినట్టు చెప్తున్నాడు. లాస్ట్ అధ్యాయం 6 లాస్ట్లో అంటాడు తుకీకి అని మాత్రం చెప్తున్నాడు. 2 పేర్లు రాసుకుంటూ వచ్చాడు. కానీ ఎఫెసీ పత్రికలో యొక్క ప్రారంభాన్ని మరి యోహాను ప్రారంభించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. ఎలా తెలుపుతుందంటే అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిస్మ తీసుకున్నాం తప్ప మాకు పరిశుద్ధాత్మ అనే వరం ఉందని, పరిశుద్ధాత్మ దేవుడు మా మీద ఆవహించి తన కార్యాలు చేయగలుగుతాడని, పరిశుద్ధాత్మను మేము తెలియదు, మాకు గమనించలేదు అని అంటుంటారు. ఆ రీతిగా ఎవరి వల్ల ఈ సంఘం ఏర్పడిందంటే మరి యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా ఈ సంఘం ఏర్పడుతూ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి మరి ఎఫెసీ పత్రికలో 5:2లో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనంలో 5:2లో ఏముంటుందండి? అమ్మా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయనకి మనల్ని ప్రేమించిన ఈ ప్రజలుగా మనం క్రీస్తుకి యేసుకి ఎలా ఉండాలండి? పరిమళ వాసనగా ఉండాలని చెప్తున్నాడు. అయితే కొరింథీ మీరు చూడవసరం లేదు కానీ కొరింథీ అంటే లేదా కొరింథీకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు సువాసన మనం చూడగలుగుతున్నాం. అదే కొరింథీ పత్రిక మరి 2వ అధ్యాయం 16వ వచనంలో రక్షింపబడిన వారికి జీవోపు వాసనగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి అన్న సమయం మరి అన్నకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎఫెసీ అనగానే మరి లోపము కలిగిన మరి సంఘముగా మరి చరిత్రకారులు అనేక మంది నేను బీటీహెచ్ ఎంటీహెచ్ చేసినప్పుడు క్లాసులో చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని అవగాహన ఉండాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అక్కడ సందర్భాలు సంఘటనల క్రమం తెలియాలి. అది ఎప్పుడు ఎవరి కొరకు రాయబడిందో తెలియాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎఫెసీ పత్రిక నేను బైబిల్ అంతా కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. మన జానకుమార్ అన్న చెప్పినప్పుడు మీరు నమ్మరు, కాళ్ళు చేతులు వణగటం ప్రారంభమైంది. నాకు అనేక చోట్ల వాక్యం చెప్పాను కానీ జెర్మీ అన్న ఉన్నారు మన ముందు. మరి వారి నాన్నగారు డిస్టెన్స్ ఆ కెమెరాను దూరం ఉండి ఇలా మాట్లాడేవాళ్ళు. అటువంటి భయంతో ఉన్నాం మేము. వాళ్ళు ఎదురుగుండా వాక్యం చెప్పాలంటే బైబిల్ పండితులు వాళ్ళు. నాకు తెలియనప్పుడే నేను పుట్టినప్పుడే మరి దేవునిలో పరిచర్య చేసేవాడు. మరి ఆ రీతిగా మీ అందరిని చూసి నేను ఎంతో సంతోషిస్తూనే భయపడుతున్నాను. ఎందుకంటే మనం ఎవరు అండి? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదింపబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని సన్నిధిలో ఈ అతి పరిశుద్ధమైన ఈ స్థలమును నిలబడాలంటే చాలా మరి దేవుని ప్రణాళిక కృప ఉండాలి. అయితే మనం ముందుకు వెళదాం. ఇక్కడ గమనిస్తే ఎఫెసీ అంటే నిస్ప్రయోజనమైనది లేదా లోపాలు కలిగి ఉన్న సంఘంగా మనం చూడగలం. ప్రకటన గ్రంథంలో యోహానుకి దర్శనంలో 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసీ సంఘాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు. ఏం రాశాడంటే మరి క్రియలు కలిగిన సంఘంగా మనం ఎఫెసీ సంఘాన్ని ఆ 2వ అధ్యాయంలో చూడగలం. 2వది దుష్టులను సహించిన సంఘంగా చూడగలం. 3వది సహనము గల సంఘంగా చూడగలం. 4వది కష్టపడి పనిచేసే సంఘంగా చూడగలం. 5వది పరీక్షించు ప్రతి వాక్యాన్ని అపొస్తలుల కార్యంలోనే మరి పౌలు శీల చెప్పినప్పుడు ఆ బోధ ఆ వాక్యం అలా ఉన్నాయో లేదని వాళ్ళు పరిశోధించేవారుగా ఉన్నారు. మనం ఏది చెప్పినా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూడటం కాదు కానీ దేవారాత్రులు మనం ధ్యానించేవారుగా ఉండాలి. వాక్యము విరివిగా చదవాలి. వాక్యం చదివినప్పుడు వాక్యం అయ్యి ఉన్న దేవుడు యోహాను సువార్త 1:1 ఏమంటాడండి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మనతో మాట్లాడంటే దేవుని చిత్తం మనం గమనించాలంటే మనం తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. అంతే తప్ప మనం ఫలానా పరిసరలో మనం ప్రయోజకులం అవ్వలేము, ఫలానా వ్యక్తుల వల్ల మనం రక్షింపబడలేము.
కనుక మనం దేవుడు మాట్లాడాలంటే ఆయన చిత్తం అంతా కూడా జీవగ్రంథంలో రాశారు. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఇది జీవగ్రంథం. నాలాంటి మీలాంటి వారందరినీ కూడా, లేదా మీ అందరిలో ఒక పాపనైనా నాలాంటి వాడితో కూడా దేవుడు తన కార్యాలు చేయగలడు. కనుక మనం గమనింతే 5వది పరీక్షించే సంఘంగా చూస్తున్నాం. 6వది భారం భరించే సంఘంగా చూడగలుగుతున్నాం. 7వది ఈ ఎఫెసీ సంఘంలో ప్రేమ ఉందని చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు ఈ ఎఫెసీ గురించి మనం తీసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. 8వది నికోలాయితుల బోధనలు వాళ్ళు ఖండించేవారు, వ్యతిరేకించేవారు, ద్వేషించేవారుగా మనం చూడగలుగుతున్నాం. అటువంటి సంఘంలో మరి మనం ఈ భాగాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇక్కడ అకుల, ప్రిస్కిల్లా, తర్వాత ఎవరండి, అపోల్లో, యోహాను. ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే తిమోతి పత్రిక మీరు వ్యక్తిగతంగా చదివితే ఆయనే తిమోతి. ఈ సంఘానికి ఎవరండి, సంఘ సేవకుడు ఎవరండి, ఆయన తిమోతి. ఈ సంఘంలో నుంచి అనేక మంది ప్రయోజకులు మరి దేవుని సన్నిధికి పరిచర్యకి వాడబడుతూ వచ్చారు. బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత అపోస్తలుడైన పౌలు, ఇంకా అకుల, ప్రిస్కిల్లా, ఇంకా అపోల్లో, ఇటువంటి వారు ఈ సంఘానికి మరి ఆయన సేవకుడిగా పరిచారకుడిగా ఉన్నవాడు తిమోతి. మొదటి పత్రిక, 2వ పత్రిక కూడా ఆ విషయాలు వివరంగా ఉన్నాయి. అయితే కొన్ని మాటలు చెప్పి నేను మరి ముందుకు వెళ్తాను. ఎఫెసీ సంఘము క్రీస్తు నిజమైన సంఘము, లోకములో ఉన్న ఏదో సంస్థ కాదని, క్రీస్తు శరీరం అని, విశ్వాసులంతా సంఘ భాగాలుగా, నిజమైన సంఘములో విభేదాలు, అదే కులం, మతం, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతము, దేశం అనేది లేకుండా ఉండేవారు. మరి ఈ క్రీస్తులో సమైక్యతగా నిజమైన సోదరత్వం కలిగి ఉండాలని ఈ పత్రిక సూచిస్తుంది. అయితే అవుట్లైన్గా 2-3 మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మరి 3వ వచనంలో తండ్రి యగు దేవుడు అని చూసాం. మరి 10-11లో క్రీస్తునందు లేదా క్రీస్తు అని చూడగలుగుతూ వచ్చాం. 13వ వచనం లాస్ట్లో, 14వ వచనం మొదటి లైన్లో మనం ఆత్మని మనం చూడగలుగుతూ వచ్చాం. అయితే మనం 19వ వచనం మొదటి అధ్యాయము మరి కింద నుంచి 4 లైన్లు నేను చదువుతున్నాను. చూడండి, మొదటి అధ్యాయం 19వ వచనం లాస్ట్లో, అంటే లాస్ట్ 4 లైన్లు చదువుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకునేది దేవుడు ఎవరై ఉన్నారో. ఆరాధన అంటే ఏంటండి? ఎవరిని ఆరాధించాలి? ఆయన స్థాయి ఏంటి? ఆయన శక్తి ఏంటి? ఆయన సామర్థ్యం ఏంటి? మనకు తెలియాలి. దేవుడు ఎవరై ఉన్నాడో తెలిసినప్పుడు మనం ఆరాధించాలో లేదో తెలుస్తుంది, సమయానికి రావాలో లేదో తెలుస్తుంది. ఆయన పట్ల ఏ సమర్పణతో, అంకిత భావంతో ఉండాలో మనం చూడగలం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగ తండ్రి తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను ఆశపడి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ సంఘం గురించి 22-23లో కూడా అన్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆయన ఆ సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము గురించి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క తన స్వరూపమందు పోలిక చొప్పున నిర్మించిన ప్రజలు మరలా దేవుని ద్వారా మాత్రం, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తీసుకొచ్చిన ప్రజల్ని ఎలా భద్రపరుస్తున్నాడో, ఈ భద్రపరచబడిన వారందరూ కూడా వారి మీద ఆయన ఆధిపత్యం, అధికారం ఈ శిరస్సు కింద ఉండాలని క్రీస్తు గురించి మనం ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతూ వచ్చాం. అయితే 2వ అధ్యాయంలో చూద్దాం. 2వ అధ్యాయంలో కూడా అవుట్లైన్గానే చూద్దాం. చూడండి, ఇక్కడ మొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇక్కడ 2వ వచనం కూడా చూస్తే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించారు. మరి అవిధేయులైన వారికి ఎవరండి? ఈ అబద్ధకుడైన సాతాను బోధలు, అబద్ధాలు లేదా దెయ్యపు బోధనలు అనుసరించారు గతంలో. ఎందుకంటే మీరు చనిపోయిన స్థితి అని చెప్తున్నాడు. ఇది మానవుల గురించి మాట్లాడుతున్నాడు. మనం గతంలో రక్షణ అనుభవంలో లేనప్పుడు మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన తర్వాత కృతజ్ఞతగా ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయిన దీన స్థితిలో ఉన్నాం.
అయితే క్రీస్తు యేసునందు ఆయన ఏం చేశాడు? మరలా క్రీస్తు కూడా మనల్ని బ్రతికించుతూ వచ్చాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు 4వ వచనం చూడండి మళ్ళీ. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా రెండోసారి చెబుతున్నాడు. ఆయన తన మహా ప్రేమ, ఎంతటి ప్రేమ అండి? మహా మహిమ గల దేవుడు అని చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడని, ఆ మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడని స్తెఫను చెబుతున్నాడు. మరి ఆయన గురించి బైబిల్లో కొన్ని వేల సార్లు ఆయన గౌరవప్రదంగా వర్ణించుతూ వచ్చారు. ఇక్కడ కూడా రెండవసారి మళ్ళీ వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన కృపని ఇక్కడ కనపడుతున్నాడు. చూడండి ఇప్పుడు మరి 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఏంటి ఉపకారము? యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం ఉపకారం చేశాడు మనం గమనించుకునే వారంగా ఉండాలి. అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయే యుగముల్లో కనపరచు నిమిత్తము అంటున్నాడు. ఇక్కడ గమనింతే కలిపి చదవకూడదు. ఇక్కడ క్రీస్తు యేసునందు 6వ వచనంలో ప్రశ్న కూడా వేశాడు విశ్వాసులకి. ఏంటంటే ప్రశ్న, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ ఉపకారం ఏంటంటే 7వ వచనం చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ లేపబడిన వారం, మన ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే లేపబడిన వారం. భౌతికమైన స్థితి కాదు, కానీ భౌతికంగా ఎన్ని బలహీనతలున్నా ఆత్మీయ స్థితిలో నేనైతే ఈ లోకంలో ఎన్ని దేశంలో కాదు, లోకంలో ఉన్న అలవాట్లన్నీ నాలో ఉన్నాయి. పైకి హెబ్రోను పరిసరే 89లో నా మ్యారేజ్ అయింది. నా భార్య కూడా ఇక్కడికే ఉన్నారు. నా భార్యకు రిజెక్ట్ చేశారు. నటనాపరుడికి నాకు ఆంబ్రూస్ గారు సమాధాన గృహంలో బాప్తిస్మం ఇచ్చారు. నేను సెలెక్ట్, ఆమె రిజెక్ట్ అయ్యారు. చూసారండి ఎంత నటనాపరుడో. కానీ 2008 వరకు కూడా నేను దొంగ జీవితం జీవిస్తూ వచ్చాను, లోకరీతిగా బ్రతుకుతూ వచ్చాను. సంఘం పేరు చెప్పి, పెద్దల పేరు చెప్పి, తల్లిదండ్రుల పేరు చెప్పి నేను బ్రతుకుతూ వచ్చాను. కానీ దేవుడు నన్ను ముట్టి తట్టి లేపే వరకు, నాతో మాట్లాడే వరకు కూడా ఈ అనుభవం, నేను చచ్చిన స్థితే, అసహ్యమైన స్థితే. మనమందరం కూడా వ్యక్తిగత జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయని నేర్చుకునేవారుగా ఉన్నాం. చూడండి ఇక్కడ 7వ వచనంలో మరి ఈ యొక్క క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే, ఆ ఉపకారం ద్వారా 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. 8వ వచనంలో అంటాడు, ఇది మీ వల్ల కలిగినది కాదు అంటున్నాడు. మన విశ్వాసము, మన క్రియలు కాదు, ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా మనం అందరం కూడా. ఇక్కడ 6వ వచనం మనం చదువుతూ వచ్చాం, 1వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ ఏమన్నాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే అన్నాడు. అన్నా ఇంతమందిలో నేను ఎలా వాక్యం చెప్పనన్నా, వాళ్ళంతా పెద్ద చదువుకున్నవారు. ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు, ఇన్సెట్ హైదరాబాద్. ఆయన బాగా హై ఎడ్యుకేట్స్, పీజీలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను హై స్కూల్ చదువులు ఆగినోడు, నేను ఎలా సరిపోతానని అని భయపడుతూ వచ్చాను. జగత్ పునాది వేయకమడకునిపే ఆయన మనందరినీ కూడా తన ప్రజల్లో మన ఒక్కొక్కరిని సమకూరుతూ వచ్చాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని కనికరం, అది దయ, జాలి, ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు నిదర్శనం ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ వచ్చాం. అయితే చూడ ముందుకు వెళ్దాం. మరి 15వ వచనంలో ఇటువంటి వారు నూతన పురుషులుగా లేకపోతే నూతన విశ్వాసులుగా మనం సృష్టింపబడేవారుగా ఉండాలని చూడగలుగుతున్నాం. చూడండి ఇక్కడ 18వ వచనం లాస్ట్లో అంటాడు, ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాను. ఈ టైం లేదు కాబట్టి మనం అవుట్లైన్గా కొన్ని విషయాలు చూపించి ముగింతాను నేను. చూడండి ఈ రీతిగా మరి 19 లైన్లో, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఇటువంటి అనుభవాలతో పరిశుద్ధులు మనం అందరం కూడా ఇక్కడే కాదండి, ఇప్పుడు హెబ్రోను పరిచర్యలో ఉన్న వారందరూ కూడా పరలోకంలో మనం చూడగలం. ఒకప్పుడు రానున్న రోజుల్లో దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదింపబడిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, వాక్యానుసారంగా గమనించిన వారు, దేవుని చిత్తానికి పరిశుద్ధాత్మకు లోబడే వారందరినీ కూడా దేవుని రాకల్లో చూడగలదు. దేవుని సన్నిధిలో పరలోకంలో ఆ వాడవారి రాజ్యంలో మనం చూడగలమనే అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి ఇక్కడ 21 లైన్లో అంటాడు, ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. 22 మనలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు.
ఆయన ఉద్దేశం మన పట్ల ఈ 2వ అధ్యాయం అంతా చూడగలుగుతూ వచ్చాం. ఇక్కడ 3వ అధ్యాయంలో మరి ఏం 8వ వచనం చూడండి. 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నేను నువ్వు అని మనం అనుకోవాలి. ఇక్కడ గమనించే మాటలు ఏంటంటే, ఈ సంఘము ద్వారా అంటే దేవుడు మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తన బండ మీద సంఘాన్ని కడతాను, ఆ సంఘానికి నువ్వు ఎలా మెయింటైన్ చేయాలో, సంఘాన్ని ఎలా రాబట్టాలో, వచ్చిన వారిని ఎలా స్థిరపరచుకోవాలో ఆ పరలోకపు తాళ చేయించి భూలోకపు తాళ చేయని అతను మూసివేసేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆ సంఘాన్ని ఇక్కడ చూపుతున్నాడు. ఏం చూపుతున్నాడు అంటే 8వ వచనంలో మరి 3వ లైన్, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని కనపరుస్తున్నాడు. దేవునికున్న జ్ఞానము పరలోకములో కూడా ఏమంటున్నారు వాళ్ళు, మరి ఆ యొక్క చూడండి పరలోకంలో కూడా ఈ కార్యాలని వాళ్ళు తొంగు చూసేవారుగా ఉన్నారంటండి. ఎంత గొప్ప విషయాలండి. మరి ఇటువంటి ఈ తేటతెల్లమైన విషయాలు దేవుడు తన పరలోకాన్ని కూడా ఈ సంఘాన్ని చూసేవారుగా, పరలోకం అంతా కూడా మాకు ఈ భాగ్యం లేదు. వాళ్ళ కష్టాల్లో ప్రకటనలు అంటారు, వాళ్ళు శ్రమల్లో నుంచి వచ్చిన వారు, ఆ శ్రమల్లో నుంచి వచ్చిన వారిని వాళ్ళని చూసి వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవిత యాత్రలో వాళ్ళకి పడిన ప్రతి వ్యక్తిగతమైన కష్టాన్ని వాళ్ళు మరి అక్కడ ప్రదర్శించేవారుగా ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని పరలోకములో వాళ్ళు ఏమంటారు, లోకసువార్త 15వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుంది. 99 తామే నీతిమంతులు అనుకునే వారి గురించి నీతిమంతులుగా ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉన్నారు, విధేయత లేదు, వాళ్ళు తగ్గింపు లేదు, వాళ్ళు పశ్చాత్తాపం లేని జీవితాలు జీవించారని మనం చూడగలుగుతున్నాం. అందుకని పరలోక సైన్య సమూహం అంతా కూడా పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్న కోట్ల దూతలు కావచ్చు, శరాబులు, కెరూబులు, దేవదూతలు, ఈ గణాంకాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఈ సంఘాన్ని చూసేవారుగా ఉన్నారు. ఈ సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘము మనకు అనేక మంది ఎబ్రీ 12 మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మనలందరినీ కూడా మేఘం వలె ఆవహించుతుంది. ఎలా అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారు, పగలు మేఘస్తంభం కింద వెళుతూ వచ్చారు, రాత్రులు అగ్నిస్తంభం కింద వెళుతూ వచ్చారు. అదంతా మరి బాహ్యమైన ప్రదేశం, ఎడారి లాంటిది, కటిక నేలది, ఎత్తు పొలాలతో కూడిన మెట్టలు, అవి ఎంతో చలిగాలులు ఉంటాయి. అటువంటి చలిగాల్లో వెట్ట సమానంగా మానవులు తట్టుకునే వెట్ట కలగజేయటానికి రాత్రుల్లో ఏం చేశాడు ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు, పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. అటువంటి పోషణ. ఇంకా దేవదూతలు కీర్తనలు అంటాడు, దేవదూతలు తినే పరలోక మన్నాను కురిపించాడు. ఆ ఆహారానికి ఏమి లేదు, ఆహారానికి బలమైన శక్తి ఉన్నది. అక్కడ మానవులుగా నిరుత్సాహంగా నిర్లక్ష్యంగా ఉండే ఆహారం కాదు అది. మానవులు ఎంత ఆహారం ఉంది, ఎన్ని టన్నులది నా జీవితంలో, మనము ఎప్పటికీ కూడా బలహీనులంగా ఉంటున్నాం. ఆత్మీయ ఆహారాన్ని కలిగి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి 14వ వచనంలో, ప్రతి కుటుంబము, 3వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో మరి 14వ వచనంలో చదువుతున్నాను. ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటనే నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటున్నాడు. ఈ ఆత్మ ద్వారా మనమంతా బలపడటానికి ఈ కుటుంబం పరలోకములో కూడా భూలోకము కూడా తండ్రి ద్వారా మన కుటుంబంగా పిలువబడుతున్నాం. నాకు ముందే పరిచయం చేసుకున్నాను, ఈ ఎన్నిక లేని ఈ దౌర్భాగ్యుడికి మరి కుటుంబం ఉన్నది, మీకు కుటుంబం ఉన్నది. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దరిదాపు కుటుంబాల్లో ఉన్నారు. వివాహాలు అయిన వారు కావచ్చు, వివాహాలు కాకపోయినా తండ్రి కుటుంబం ఉంటుంది, తల్లి కుటుంబం ఉంటుంది. మనమందరం కూడా మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కుటుంబం పరలోకంలో కూడా మనం ఈ ఆనందాన్ని పొందాలి. అందుకనే ఒక వేశ్య జీవితం, ఒక మరి ఏమంటారు అది పడుపు వృత్తి చేసే ఆమె ఎరికో పట్టణం మీద పేరేంటండి, ఆమె రాహాబు ఏం చేసింది, దేవుని పిల్లలకు ఆశ్రయం కలిగించినందువల్ల తన కుటుంబంలో ఒక్కళ్ళని కూడా విడవకుండా ఇశ్రాయేలీల మధ్య నేటి వరకు ఉన్నారు. మనం ఎక్కడున్నాం, దేవుని సన్నిధిలో
ఎఫ్రాతా ప్రార్థనా మందిరంలో దేవుని ప్రజల మధ్యలో ఉన్నా. నేను ముగించడానికి 2 మాటలు చెప్పి ముగింతనే పర్వాలేదా? పర్మిషన్ అయిపోయిందా టైం? ఓకే, నేను చూసుకోలేదు. సరే, మరి మంచిది. అయితే ఇక్కడ మీకు 2-3 మాటలు చెప్పి 2 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనింతే చూడండి, ఇక్కడ 18వ వచనంలో 3వ లైన్లో అంటాడు, సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోమని చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో అంటాడు, మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకరు సహించుకోవాలి. ఒక్క ఆత్మని ఇక్కడ ఇంకా ముందు భాగాల్లో చెబుతున్నాడు. అయితే ఏకత్వం గురించి కూడా 12వ వచనంలో కూడా మనకు జ్ఞాపకం చేశాడు. 13వ వచనంలో అంటాడు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందమని చెప్తున్నాడు. నేను 2 నిమిషాలు ముగించాలి కదా. 16వ వచనం చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు? 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములు ఎదగాలి అని చెప్తున్నాడు. 16వ వచనం చూడండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలును వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. ఈ శరీరానికి, ఈ శరీరము ప్రతి కీలు అభివృద్ధి, బలాన్ని, శక్తిని, మరి భద్రతని కలిగింతుంది ఈ యొక్క కీళ్ళు. దేవుని సంఘంలో కూడా ఈ అపోస్తుడైన పౌలు ఈ యొక్క ఎఫెసీ పత్రికని, ఈ పత్రికలన్నిటికి కూడా రారాజుగా చెబుతుంటారు బైబిల్ పండితులు. 20,000 మంది ఈ యొక్క ఎఫెసీ అనే ఈ పట్టణంలో మరి విశ్వాసులు ఆరాధన చేసేవారుగా చరిత్ర చెబుతుంది. ఈ ఎఫెసీ పట్టణం మరి మధ్య ఆసియాకి సెంటర్ పాయింట్. మరి అది ఒక సంత. అక్కడ ఉన్నవి మానవాతీతంగా ఏమి లేవు, కానీ మానవుల్లో ఉన్నవన్నీ కూడా అక్కడ మరి విగ్రహారాధన కాడ నుంచి అన్ని రకాలు ఈవేళ మరి ఈ లోకములు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ ఉండే అనమాట. అటువంటి వారిని, అటువంటి ఎఫెసీ పట్టణస్తుల్లో మరి ప్రతి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘస్థుల్ని మరి ఆయన చెబుతున్నాడు, ఈ రీతిగా ఉండమని చెప్తున్నాడు. అందుకని మనం చదువుతూ వచ్చాం, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారని 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. అయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమని వాటితో కనబడుచున్నది అంటున్నాడు. ఈ వెలుగు ఫలం మనం ఇవాళ వెలిగింపబడ్డాం, రక్షింపబడ్డాం. సమస్త విధములైన మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో సాక్షులుగా ఏం చేయాలి? మనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనముతో నీతి సత్యం అనే వాటితో మన క్రియలు కనపరచాలని లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాం. ఇక టైం లేదు, నేను ముగింతున్నాను. 27 నుంచి 32 వరకు మీరు చదవండి. పురుషుడు, స్త్రీ, క్రీస్తు వాళ్ళకు మధ్యలో ఉన్న సంబంధం, ఈ సంబంధము సంఘంగా ఉండాలని తన ఎదుట ముందు చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నాడు. 1:6లో చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నాడు. తన ఎదుట ఎలా ఉండాలి? మడత, మచ్చ, డాగు, కళ్ళంకము లేనిది మహిమగల సంఘంగా ఉండాలని చెప్తున్నాడు. మరి 6వ అధ్యాయంలో తండ్రులు, మరి కుమారులు, మరి ఇంకా ఎవరు వాళ్ళు, మరి వీళ్ళ దాసులు, వీళ్ళందరూ కూడా ఏ రీతిగా ఉండాలో చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ఈ యొక్క ఎఫ్రాతాలో, ఏ సంఘం అండి పేరు? ఎఫ్రాతాలో మనం అందరూ కూడుకోవటానికి, దేవుని వాక్యం వినటానికి, నా ద్వారా కూడా మీరు ఓపిక వినటానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఆ రీతిగా ఆరాధన చేద్దాం. ఇంకా వివరంగా మీరు తెలుసుకొని ఆరాధనకు చెందపండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి మరి లేచి నిలబడదాం, లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణము పాడతాము. అక్క కెజియా అక్క వస్తారు, అలాగే తాడేపల్లిగూడెం నుండి వచ్చిన ప్రిస్కిల్లా అక్క వస్తారు, బెరియా నుండి వచ్చినటువంటి అక్క రోజ్మేరీ అక్క వస్తారు. ముగ్గురు అక్కలు దయచేసి రండి. 233 సియోను గీతములలో 233 తాడేపల్లిగూడెం నుండి వచ్చిన ప్రిస్కిల్ అక్క, కెజియా అక్క హైదరాబాద్ నుండి, పాయికారాపేట నుండి వచ్చినటువంటి అక్క రోజ్మేరీ అక్క దయచేసి రండి. 233 మన ఆరాధనలకు కేంద్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి జై జై యేసురాజా అనే పల్లవి మొదటి చరణము, చివరి చరణము మనం పాడుకుంటాం. జై
దయచేసి కూర్చుందాం. కొంచెం ఎదరికి జరిగి కూర్చోనండి. కొంచెం ఎదరికి జరిగి కూర్చోనండి. మరి జగన్నాథపురం నుండి వచ్చినటువంటి అన్న, నేనైతే ఆరాధన వర్తమానం చెప్పమన్నాను కానీ అన్న ముత్యాల గంపని తెచ్చి మీ ఎదుట కుమ్మరించేశాడు. చాలా ముత్యాలు మీ ఎదుట ఉన్నాయి. మరి ఏరుకోవాలి. ఏరుకొని ఆ ముత్యాలను మీరు గుచ్చుకుంటే ఆ ముత్యాలతో గుచ్చిన హారముని వేసి ఆయనను ఆరాధించండి. మనం ఇప్పుడు ఒక కుటుంబముగా చేరి వచ్చాం. ఏ కుటుంబము మనది చెప్పండి అన్న? మనది ఏ కుటుంబం చెప్పండి? ప్రైజ్ ద లార్డ్ మినిస్ట్రీ కుటుంబము చెప్పండి గట్టిగా. మనం అందరము ఒక కుటుంబం. అక్కడ అన్న తీసుకొచ్చింది కూడా 3వ అధ్యాయంలో పరలోకమందున్న తండ్రి యొక్క కుటుంబం కదండి. ఆ కుటుంబానికి అన్న పోసిన ముత్యాల్లో నేను 3 మాటలు ఏరుకున్నాను. ఆ 3 మాటలు ఏమిటో మీకు చెబుతా. 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అక్కడక్కడ ఉన్న మన అందరినీ ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో సమకూర్చినాడు. ఏం చేసినాడు? సమకూర్చినాడు. ఒక దినాన ఒక అన్నగారు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి ఆ రాత్రంతా నిద్ర లేదు, నేను ఇవాళ వాక్యం చెప్పడానికి నాకు ఓపిక లేదంటే ఇంకొక అన్నగారు నాకు ఇచ్చినాడు. అప్పుడు ఈ చిన్న ఒక గింజను తీసుకొచ్చి ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో గుచ్చేసాడు నన్ను కూడా దేవుడు. అలాగ అందరము గుచ్చబడినాం. సమకూర్చినందుకు నీకు వందనములయ్యా అని అందాం. ఇంకొక మాట నాకు అన్న ద్వారా తెలియజేయబడింది. 1వ అధ్యాయం 13వ వచనంలో మనందరము సంఘాలు ఉన్నాయి, స్థానిక సంఘాలు ఉన్నాయి. మన ఇళ్లలో వాక్యం చదువుతూ ఉంటాం. కానీ దైవజనుడు ఉదయకాలము కుటుంబారాధనలో వాక్యం చెప్తుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకండి, మీరు హోల్డ్లో పెట్టకండి. ఎలా అంటాడండి అన్న? ఎందుకు ఆ సౌండ్లు ఏంటి? ఆ సామాన్ల సౌండ్ అవుతుంది. ఆ ఫ్యాన్ ఎవరో ఇంకో ఎవరో స్పీకర్ ఆన్ చేశారు, స్పీకర్ కట్టండి. ఎంత అధికారముతో మన అందరినీ సత్యవాక్యము దగ్గరికి తీసుకొస్తున్నాడు. అందుకు 1 సమకూర్చినందుకు స్తోత్రములు. సత్యవాక్యమును ఉదయకాలమే మా కుటుంబానికి, ఏ కుటుంబం అంది? ప్రైజ్ ద లార్డ్ కుటుంబము. ప్రైజ్ ద లార్డ్ కుటుంబానికి సత్యవాక్యమును ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు. 3వదిగా మనల్ని 2వ అధ్యాయములో 1వ వచనము ప్రకారము ఆయన మనందరినీ బ్రతికించినాడని ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి పూట ప్రతి సమాజంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. కృప ద్వారా రక్షించినాడు, ఆయన ద్వారా మనల్ని బ్రతికించినాడని. కానీ ఆ 2వ అధ్యాయంలోనే మనకి క్రీస్తు యేసు యొక్క 3వ అధ్యాయం 18లో క్రీస్తు ఐశ్వర్యం ఇచ్చినాడు. క్రీస్తు ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము ప్రైజ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఉదయము ఆరాధన, మధ్యాహ్నము విజ్ఞాపన ప్రార్థన, సాయంకాలము ఆరాధన, స్త్రీల సదస్సు, ఈ రీతిగా ఈ ఐశ్వర్యాన్ని మనం పొందుతున్నాం. అన్న పోసిన ముత్యాల్లో నేను 4 ముత్యాలు ఏరుకున్నా. మరి మీరెన్ని ముత్యాలు ఏరుకున్నారో తెలియదు నాకు. అక్కల్లారా, అన్నల్లారా, కొద్ది సమయము మనం ఇప్పుడు ఆరాధన చేస్తాం. పోటీ పెట్టుకోవద్దు. కానీ నేను చెబుతాను, ఆ ప్రక్కన ఉన్నవారు అన్నప్పుడు ఆ ప్రక్కన లైన్లో ఉన్నవారు ఆరాధన చేస్తారు. ఈ వెనకనున్న కుర్చీల్లో వారు అంటే వారు ఆరాధన చేస్తారు. ఈ వైపునున్న ఆ వెలపట ఉన్న అక్కలు అని అంటే అక్కడ వారు ఆరాధన చేస్తారు. కూర్చున్న అక్కలు అంటే వాళ్ళ ఆరాధన. అలాగున ఆరాధన చేసుకుందాం. ఇది మన కుటుంబం. మనమందరం, మన అన్న ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త. ఏమాత్రం మనం చూస్తలేదనుకుంటే మన శబ్దాన్ని బట్టి అన్న గమనిస్తారు. నైట్ వేసుకొచ్చి కూర్చున్నారా, బట్టలు వేసుకోలేదా అంటారా అని. నేను బనియలతో ఉంటే అయ్యి బాబోయ్ భయం వేస్తుంది ఆయన మాటకి. ఎక్కడ షర్ట్ వేసుకోలేదంటాడని ఆ తెల్లారగట్ల ఆ షర్ట్ వేసుకొని వెళ్తూ ఉంటాను. అందుచేత మన మధ్యన దేవుడు ఉన్నాడనే భయం, మన కుటుంబ యజమాని ఉన్నాడనే భయంతో మన మధ్యన ఎపిసి అనే గంపతో ఒక దైవ సేవకుడు తెచ్చిపోసిన ముత్యాలను ఏరుకొని కూర్చి ఆహారాన్ని ప్రభువుకేసి ఆరాధించుదాం. ముందుగా వెలపట ఆ పండాలో కుర్చీలో కూర్చున్న అన్నల్లో ఆరాధిస్తారు. ఆ తరువాత ఈ వైపునున్న అక్కలు ఆరాధిస్తారు. ఇక్కడ ఈ చివరి నుండి ఉన్న అన్నల్లో ఒక అన్నకి ఆరాధనకి, తరువాత ఈ వైపున కుడివైపున వెలపట ఉన్న అక్కల్లో ఒక అక్కకి ఆరాధన.
దయచేసి సహకరించండి. ఆ రీతిగా బాబు ఎవరైనా మైక్ ఇచ్చేవారు రండి. అన్నలో యోహాన్ గారు ఆరాధన, ఎవరైనా సరే, యోహాన్ గారు అని కాదు, ఎవరైనా కానీ ఆ వేలపట కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆరాధించండి. అమ్మ మోకాళ్ళు ఉనుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతినికి స్తోత్రాలు. మీ దాసును మరుగుపరిచి మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలను ఎఫ్సీల పత్రిక 1వ అధ్యాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువాన తండ్రి, మమ్మల్ని ప్రేమించిన రీతి ఎంత గొప్పది. నువ్వు మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, అపరాధం చేత పాపం చేత చచ్చిన నన్ను మీరు ప్రేమించి యేసుక్రీస్తు ప్రభులో బ్రతికించిన నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ప్రభువా. అట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించినావు, నీకు స్తోత్రాలు. దౌర్భాగ్యుడను, మృతుడను, పాపిని, దోషిని, ఎన్నికలేని నన్ను మీరు కనికరించినారు ప్రభువా. ఈ ప్రైజ్లాడ్ మినిస్ట్రీలో కూడా నన్ను సమకూర్చుకున్నందుకే స్తోత్రాలు. నాకు తెలియదు, నేను ఎరుగను, కానీ ప్రభువా మీరు నన్ను ఈ యొక్క బిడ్డలతో సహవాసం నాకు కూడా ఇచ్చినందుకే స్తుతిస్తుంటున్నాను. నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపై నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకునే ప్రేమ కొరకే స్తోత్రాలు. ప్రభా, క్రీస్తు యేసులో సమకూర్పు ఎంత చక్కటి సమకూర్పు ప్రభువా. నాయన, ఏమివ్వగలను, ఏమిచ్చి సంతోషపెట్టగలను? నా కొరకే 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి మానవ ఆకారంతో ఈ లోకానికి వచ్చి మనుష్యుడిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి నా కొరకు సిలువను మోసి రక్తం గార్చి చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజున సజీవుడిగా లేచావు ప్రభువా. విజయోత్సాహంతో లేచావు. అంతేకాదు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు.